అప్లోడ్ చేసిన తర్వాత మీది మీరే వీడియో 3 టైమ్స్ చూసుకోండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలా. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ అనేది చిన్నగా మెన్షన్ చేయండి. ఇంగ్లీష్ లో వర్డ్ అయితే కంపల్సరీ ఫస్ట్ లైన్ అయితే పెట్టండి. చాలా ఆడియన్స్ అయితే మరి కామెంట్ ద్వారా ఏమడుతున్నారంటే అన్న వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబ్స్ అడుగుతలేరు, ఏం చేయాలనేది కామెంట్ ద్వారా అయితే మళ్ళీ అడుగుతున్నారు అనమాట. కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను, కంపల్సరీ మీకు ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు వ్యూస్ అనేది ఈజీగా పెడతాయి. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా. కంపల్సరీ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా పెరుగుతాయి. సో గైస్ ఈ రోజు టాపిక్ ఏంటంటే వ్యూస్ పెరగడం అండ్ సబ్స్క్రైబ్ పెరగడం అనమాట. కంపల్సరీ మీరు వ్యూస్ పెంచుకోండి అండ్ సబ్స్క్రైబ్ పెంచుకోండి. కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను అనమాట. కంపల్సరీ మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే గైస్, ఒకటైతే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ అనేది చిన్నగా మెన్షన్ చేయండి. ఇంగ్లీష్ లో ఒకటి పెట్టండి అండ్ తెలుగులో ఒకటి పెట్టండి. మీరు తెలుగు అయితే తెలుగు లేదా హిందీ అయితే హిందీ. సో ఇంగ్లీష్ లో వర్డ్ అయితే కంపల్సరీ ఫస్ట్ లైన్ అయితే పెట్టండి. అదొకటి ఇంపార్టెంట్ అనమాట. సో ఇంగ్లీష్ లో టైటిల్ పెడితే ఏమైతుందంటే చాలా ఆడియన్స్ అయితే సెర్చ్ చేసేది హౌ టు మేక్ ఇట్లా సెర్చ్ చేస్తారు కదా. సో మీకు కుకింగ్ సంబంధించింది హౌ టు మేక్ చికెన్ కర్రీ అట్లా సెర్చ్ చేస్తారు కంపల్సరీ. సో అట్లా సెర్చ్ చేస్తే ఏమొస్తాయంటే సో కంపల్సరీ మన వీడియో వస్తాయి అనమాట. హౌ టు మేక్ చికెన్ కర్రీ, మీ కుకింగ్ ఛానల్ అయితే హౌ టు మేక్ చికెన్ కర్రీ చేస్తున్నారు అనుకోండి, హౌ టు మేక్ చికెన్ కర్రీ లైక్ ఇంతే పెట్టండి టైటిల్. సో ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అన్నమాట. ఇది ఒక టిప్ అన్నమాట. సో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలా. కొన్ని సెట్టింగ్ అయితే ఎట్లా, కొన్ని సెట్టింగ్ అయితే చాలా ఉంటాయి, కొన్ని సెట్టింగ్ అయితే వదిలేస్తారన్నమాట. కొన్ని సెట్టింగ్ అంటే ఏంటి, సో వీడియోలో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అయితే తీస్తున్నా సెట్టింగ్ గురించి అయితే. సో సెట్టింగ్ గురించి అయితే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, నా ఛానల్లో వెళ్ళి చూడొచ్చు అన్నమాట. వీడియోస్ లో వెళ్ళి చూస్తే మీకు సెట్టింగ్ గురించి అయితే అన్ని వీడియోస్ అయితే దొరుకుతాయి. సో సెట్టింగ్ గురించి అయితే ఇప్పుడు చెప్పాను. సో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియో అప్లోడ్ చేసే ముందు టైటిల్ అయితే మెన్షన్ చేయని చెప్పాను కదా, చిన్న టైటిల్ పెట్టండి. ఒక లైన్ ఫస్ట్ది ఇంగ్లీష్ అండ్ ఒకటి తెలుగు, రెండే లైన్ పెట్టండి. తర్వాత మీ ఛానల్ నేమ్ ఇచ్చుకోండి లేదా మీ నేమ్ ఇచ్చుకోండి అలా అన్నమాట. ఓకే, సో అది అయిపోయిందా. అండ్ మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీది మీరే వీడియో 3 టైమ్స్ చూసుకోండి. 3 టైమ్స్ చూసుకున్న తర్వాత ఎవరైతే కొత్తగా ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళకి వ్యూస్ రావు. ఎన్ని వస్తున్నాయండి, 5, 10, 20 వ్యూస్ వస్తున్నాయి. అంతకన్నా ఎక్కువ వస్తలేవు. ఎంత అప్లోడ్ చేసినా, ఎంత మంచిగా అప్లోడ్ చేసినా 5, 10, 20 వ్యూస్ వస్తున్నాయి, అంతే వస్తున్నాయి. వాళ్ళకి వ్యూస్ వస్తలేవు. సో వాళ్ళు వీడియో ఎట్లా తీస్తున్నారండి, ఇలా తీస్తున్నారు, ఇలా బట్టి ఇలా తీస్తారు. సో ఇలా బట్టినన్నా ఇలా బట్టి తీస్తారు అన్నమాట. సో ఇలా బట్టి తీస్తారు. ఏదైనా ట్రైన్లో వెళ్తారండి, ఇలా ట్రైన్లో వెళ్తే ఇలా తీస్తారు అన్నమాట. సో ఇక్కడ వెళ్తున్నామండి గాయస్ అని ఇట్లా వెళ్తే చూస్తారు, ఇలా వెళ్ళి తీస్తారన్నమాట. సో అలా ఏం చేస్తున్నారు అంటే ఏదైనా వ్లాగింగ్ అనుకుంటే గాయస్, ఇక్కడ వ్లాగింగ్ కోసం ఏంటంటే ఇక్కడ మీరు ఇంట్లో ఉండి బయలుదేరుతున్నారు అనుకోండి. సో గాయస్ ఇక్కడ మీరు మాట్లాడాలా. సో గాయస్ ఈ రోజు నేను ఇలా వెళ్తున్నా, ఇక్కడ వెళ్తున్నా సార్, హైదరాబాద్ సిటీకి వెళ్తున్నా. సో గాయస్ మీకు అక్కడ మంచి ఎక్కడైనా వెళ్తున్నా అని చెప్పాలన్నమాట, ఆడియన్స్ కి చెప్పాలా. సో ఇంట్లో ఉండి బయలుదేరేటప్పుడు చెప్పాలా. ఇంట్లో ఉండి బయలుదేరిన తర్వాత ఎక్కడైనా బయట వెళ్ళిన తర్వాత జస్ట్ ఆగినాక టీ తాగుతున్నాం గాయస్, ఇక్కడ మేము ఆగాము టీ తాగుతున్నాం లైక్ ఇట్లా చెప్పాలన్నమాట. ఆడియన్స్ కి తెలవాలా కదా మీరు ఎక్కడ వెళ్తున్నారు అది. మిడిల్ లో చెప్పారన్నమాట, ఈడ చెప్పిండ్రా సీదా హైదరాబాద్ కి అన్నమాట. అట్లా సో అట్లా అనేసి మిడిల్ లో చెప్పాలంట. అదొకటి టిప్ అన్నమాట. సో అదొకటి. సో వీడియో మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలా. ఇప్పుడు వీడియో ఎట్లా తీయాలనేది చెప్పాను అనమాట. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఎలా ఉండాలంటే, సపోజ్ ఇప్పుడు అట్రాక్షన్, ఆడియన్స్ ఎంగేజ్ కావాలా. ఆడియన్స్ ఎంగేజ్ అయితేనే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో ఇది ఒకటి పాయింట్ అన్నమాట. ఆడియన్స్ ఎంగేజ్ కావాలా. వీడియో ఎడిటింగ్ ఎలా ఉండాలా, ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలంటే జుప్పని ఇట్లా ఉండాలా. ఆడియన్స్కి ఎలా అనిపించాలంటే ఒకటేసారి చూడగానే అరే ఇందులో ఏమైనా ఉంది అనేసి ఆడియన్స్కు ఎలా అనిపించాలంటే డిఫరెంట్గా అనిపించాలన్నట్టు అట్లా అన్నమాట. కంపల్సరీ వీడియో ఎడిటింగ్ కూడా బాగుండాలన్నమాట. వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి కంపల్సరీ. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఎడిటింగ్ గురించి అయితే, చాలా ఆడియన్స్ అయితే చెప్తున్నారన్నమాట. క్రియేటర్స్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళది చూసి నేర్చుకోండి అన్నమాట. సో నాకు కావాలంటే నన్ను అడిగితే నేను వీడియో చేసి పెట్టాను అంటే కంపల్సరీ ఆబ్వియస్లీ చెప్తాను అన్నమాట. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది మీకు వీడియో చేసి పెడతాను అనమాట. ఓకే, అదే అన్నమాట. కంపల్సరీ కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను, కంపల్సరీ వీడియోలో ఫాలో అవ్వండి. అండ్ మీరేం చేస్తారంటే ఇంకొక విషయం ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేస్తారు 3 టైమ్స్ చూడమని చెప్పాను కదా. 3 టైమ్స్ ఎలా చూడాలనేది. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకుంటే, టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకున్న తర్వాత మీ వీడియో సెర్చ్ చేయండి లేదా మీ ఛానల్ సెర్చ్ చేయండి. ఛానల్ సెర్చ్ చేస్తే గాయస్, ఇక్కడ ఛానల్ సెర్చ్ చేస్తే ఇలా మీరు వీడియో అనేది ఇట్లా వస్తే వచ్చిన తర్వాత వీడియోని 3 టైమ్స్ చూసుకోండి. 3 టైమ్స్ చూసిన తర్వాత మీకు వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి. సో అదొక పాయింట్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే వీడియో అనేది ఎవరికైనా షేర్ చేయకండి. షేర్ చేసిండ్రనుకోండి ఏమవుతుంది అంటే వాళ్ళు వీడియో చూస్తారు చూడరు. కంపల్సరీ చూస్తే బాగుండే, చూడకపోతే వీడియో అనేది ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఓకే, షేర్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, బట్ షేర్ చేస్తే ఆడియన్స్ మీ ఫ్రెండ్స్ అనేది చూడాలా. కంపల్సరీ చూసేలాగా ఉంటే షేర్ చేయండి.
షేర్ చేస్తే మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వెంటనే షేర్ చేయాలా. షేర్ చేయొద్దని అంటలేను, షేర్ చేయాలా. షేర్ చేస్తే ఏమవుతాయంటే ఆడియన్స్ చూడాలా, మీ ఫ్రెండ్స్ చూడాలన్నమాట. చూస్తేనే ఇంప్రెషన్ అనేది మీ ఇట్లా బూస్ట్ అయితే అన్నమాట. ఇంప్రెషన్ ఎలా పెరుగుతాయంటే ఒకేసారి మీ 100 వ్యూస్ అనేది 5 minutesలో వచ్చినాయి అనుకోండి, 100 వ్యూస్ కినా మీ ఇంప్రెషన్ అనేది 1K 2K పెరిగిపోతుంది. అప్పట్లో ఒకటి మీకు వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి. అట్లా అన్నమాట. కంపల్సరీ మీ ఇంప్రెషన్ అనేది పెరగాల. ఒకటి షేర్ చేయొద్దు అని ఎందుకన్నా అంటే మీ ఫ్రెండ్స్ అనేది చూడాలా, వీడియో చూస్తేనే మీకు వ్యూస్ ఈజీగా పెరుగుతాయి అట్లా అన్నమాట. సో ఫ్రెండ్స్, మీ వీడియో చూస్తే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ని పంపండి. షేర్ చేద్దాం అంటలేను, షేర్ చేయొచ్చు. ఓకే, ఏదైతే వీడియో 3 times చూడమన్నానో 3 times కంపల్సరీ చూసుకొని అండ్ మీరు వీడియో అప్లోడ్ చేసిన 3 hours లో ఏదైతే సెట్టింగ్ ఉంటుందో, నేనైతే డైలీ వీడియోస్ చెప్తున్నాను, ఆ సెట్టింగ్ అయితే మీరు ఇక్కడ యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది, వైటిస్ట్ లో ఇట్లా ఓపెన్ చేసుకోండి. వైటిస్ట్ లో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు వీడియోకి ఒక వేసుకోండి. వీడియోకి ఒక వేసుకుంటే ఇక్కడ మనకు రీచ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఆ యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, దాన్ని అందులో కొన్ని సెట్టింగ్స్ అంటే కొన్ని కీవర్డ్స్ వస్తాయి అన్నమాట. ఆ కీవర్డ్స్ మీరు మీ వీడియోలో డిస్క్రిప్షన్ లో పెట్టండి అన్నమాట. అది మెయిన్ పాయింట్ అన్నమాట. అది కూడా 3 hours ఆఫ్టర్ అనేది మీరు డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయండి. ఓకే, అదొకటి పాయింట్ అన్నమాట. అంటే మీకు వ్యూస్ రాకాసిన 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి కదా, కంపల్సరీ మీరు ఇలా ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఎవరికైతే వ్యూస్ వస్తలేవో చాలా ఆడియన్స్ అయితే నన్ను ఫాలో అవుతున్నారు అన్నమాట, అంటే కామెంట్ చేస్తున్నారు అన్నమాట. కంపల్సరీ వ్యూస్ ఎలా అంటే కంపల్సరీ వ్యూస్ ఎలా పడితే అలా వీడియో తీయకండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏం చెప్పాను, ఎవరైనా బ్లాగింగ్ తీస్తున్నారు అనుకోండి, ట్రైన్లో వెళ్తున్నాను ఇందాక చెప్పాను కదా, ట్రైన్లో వెళ్తే ఎలా పడితే అలా తీయకండి. సో మీరు ఇంట్లో ఉండి వెళ్ళేటప్పుడు సో గాయస్ ఇలా వెళ్తున్నా అని చెప్పండి. అండ్ మీరు ట్రైన్లో వెళ్ళిన తర్వాత గాయస్ ఇక్కడ ట్రైన్లో వచ్చాను సో ఇట్లా చెప్పండి. సో ట్రైన్ ఇలా ఉంది చెప్పండి. సో మ్యాజిక్ చెప్పండి, అంటే గాయస్ ఆడియన్స్ కు అర్థం కావాలి అలా చెప్పండి. కంపల్సరీ మీకు వ్యూస్ పెడతాయి అన్నమాట. కంపల్సరీ మీకు వ్యూస్ పెడతాయి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబ్ పెడతారు అండ్ వాచ్ టైం పెరుగుతుంది అండ్ మీరు మానిటైజేషన్ చేసుకుంటారు. కంపల్సరీ డబ్బులు సంపాదిస్తారు. ఇంతే సింపుల్ అన్నమాట. సబ్స్క్రైబ్ పెడతలేరు, వాచ్ టైం వస్తలేదు అన్న, వ్యూస్ వస్తలేరు, ఎందుకు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు గాయస్. మీరే క్వశ్చన్ మీ దగ్గర ఉంది, ఆన్సర్ మీ దగ్గర ఉంది. ఓకే, ఇలా అన్నమాట. ఎవరు చెప్పరు నాలాగా. కంపల్సరీ నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీ నాకు ఇలాంటి టిప్స్ అయితే తెస్తా ఉంటా. కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే కొంత ఆడియన్స్ వరకు అయితే రీచ్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.